నీ బంగారు పాదాలకు స్థుతులు స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణయ్యా, దౌర్భాగ్యుణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని, నోటిని బోరగా చేసుకొని మాట్లాడి, వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి, నీ రాకడకు సిద్ధము చేయి, సహాయం చేయి. విననొల్లని మనస్సును మా నుంచి తొలగించి, మమ్ములను నీ ఆత్మా శక్తి బలమును కలుగజేసి రాకడకు సిద్ధం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు అతి వినయంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రకటన 12:12 ఒక్కసారి చూడండి. అందుచేత ఆ, పరలోకమా, ఆ, పరలోక నివాసులారా ఆ, ఉత్సహించుడి. ఉమ్. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ప్రియ ఆమె దేవుడమ్మా, మనము రాకడ సమీపమైన క్షణాలలో ఉన్నాము. దానికి అనేకమైన ఆధారాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. అయితే ఎంత వేగంగా ఆయన తన పని చేస్తున్నాడు. ఏర్పరచబడిన మనకై ఆ దినములు తక్కువ చేస్తున్నాడు. మరింత శ్రమ నీవు పొందకూడదని మన కళ్ళ ముందే జరుగుతున్న సంభవాలను చూపుతున్నాడు. ఇక్కడే గత వారాలలో కొన్ని ధ్యానించాము. మిగతా సమయాలలో వాటిని మనము చూద్దాం. మన లేఖనాన్ని కొన్ని వారాలు ఒక అంశాన్ని ధ్యానించాం. పరలోకమా, పరలోక పరలోక నివాసులారా నివాసులారా ఉత్సహించుడి. ఉత్సహించండి. ఇక్కడ పరలోకమా, పరలోక నివాసులారా అంటే వాళ్ళు ఎవరు? వారు ఏమై ఉన్నారు? అందులో నీ పాత్ర ఏమున్నది? మిగిలిన అందరూ నా ఇష్టం వచ్చినట్లు నేను పరదైసుకెళ్తాను అని అనుకుంటే అనుకో, తప్పు లేదు. కానీ ఆయన పిలిచేది ఎవరిని? ఉత్సహించుడి అని వాళ్ళకి మాత్రమే చెబుతున్నాడు. ఆ సభ్యులలో నీవు నేను లేకపోతే మనము విడుపడేవారమే. పరలోకమా అంటూ పరలోకపు నివాసులారా, ఈ పరమందు నివాసులగుటకు యోగ్యత ఇది. ఇందాకన్నగారు చక్కగా చెప్పారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడము, తన్ను తాను పొగుడుకోవడం. విశ్వాసులలో ముఖ్యంగా లోకములో అనేక మంది దైవజనులలో ఇది మనం చూస్తుంటాం. నేను పనికి మాలోనేయా అంటూనే ఉంటారు. ఇది నేనే కాదు, మీరే కాదు, పరిశీలన చేసుకొని తీరాలి. కాస్త మేలు జరగానే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించగానే అసలు ఊగిపోతుంటారు. ఇక ఉత్సహించడం వేరు, హంగులు చేయడం మరొకటి.
మనకది కూడదు. మనకది కూడదు. అంతా ఆయనే పిలిచాడు. ఆయనే సమకూర్చుకుంటున్నాడు. ఒక పాత్రగా నిన్నక్కడ పెట్టాడు. నీ ఫలితము ఒకరోజు తెలుస్తుంది. ఆ రోజున, ఆ రోజున నిన్ను హెచ్చిస్తాడు. నీ హృదయాన్ని బట్టి హెచ్చిస్తాడు. నీ క్రియలను బట్టి హెచ్చిస్తాడు. లేకపోతే ఇక్కడున్న స్థితిగతులలో నీవేదైనా ఆర్భాటము, డబ్బు కొడితే, బడాయికి పోతే, తన్ను గురించి ఎదుటి వాళ్ళు గ్రహించాలనే మాయలో ఉంటే, నీ ఘనతను నువ్వు వెతికినట్లే గనక ఆయన ఏం చేస్తాడో తెలుసా? వేషధారి, హృదయాంతరంగాలు ఎరిగిన వాడు. నీవెవరో కూడా నేనెరగను. నీవెవరో నేనెరగనన్నప్పుడు ఇంకెక్కడికి పోతావు? తిరిగి భూమి మీదకి రాగలవా? తిరిగి పశ్చాత్తాపడి మన్నించమని అడగగలవా? ప్రియ దైవజనమా, అట్టి హృదయము మనలో ఉందో లేదో, మనలో ఉందో లేదో ప్రతి వారము కూడా పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. అదే మెలకువ. అదే మెలకువ. క్రీస్తుని ఏ క్షణము ఆ క్షణము మనలో పదిలపరుచుకోవాలి వాక్యం ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాదు సంతోషం చాలా మందికి అంత త్వరగా. ఎందుకంటే కొద్ది కఠినంగా ఉంటాయి కొన్ని మాటలు. హల్లెలూయా. 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 కొంతమంది వాళ్ళు పాపం అతిశయపడరు. ఈ భక్త సమూహం ఉంటారే, ఆ చిడతలు కొనుక్కొద్దాం అనుకుంటా, ఏదన్నా చర్చిలో పనికొస్తాయని ఇట పట్టుకొని చిడతలు కొడుతుంటారు చూసారా? ఆ ఆలయాల్లో కొడతా ఉంటారు. అంటే అర్థమైంది, భజన పరులు. ఈళ్ళకు పొగడ్తొద్దు, వాళ్ళు పొగుడుతుండాల. రకరకాల హావభావాలు. కొంతమంది వాళ్ళు పొగుడుకుంటారు, మరికొంతమంది వాళ్ళని పొగుడుతుంటారు. క్రియలలో నీవేంటి కనపరచాలి? నీ క్రియలు ఆయన చూచేవై ఉండాలి, పట్టించుకునేవై ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. వీటిలో పరలోక నివాసులున్నారు. వాళ్ళెవరో ఏంటో నెక్స్ట్ సెషన్స్లో ధ్యానిద్దాం. ఇప్పుడైతే భూమి, సముద్రమా నీకు నీకు శ్రమ. శ్రమ. ఎందుకంటే సమయము కొంచెమే. ఇప్పుడు కనపడుతున్న సంభవాలు చూడండి. దేశ దేశాల మీద ఇజ్రాయేలు పోరాటం చేస్తుంది. తన ఉనికికి మాత్రమే కాదు, వారి ప్రాముఖ్యమైనటువంటి ఆ సమయము అనగా యెరూషలేము మందిరం కట్టి తీరాలి. అదట అతని జీవితాశయం, అతని గోలట. అతను నిన్న అంటూ ఉంటే ఆశ్చర్యపోయాను. నిజమే. ఎందుకంటే చరిత్రలో ఇజ్రాయేలు రాజులు ఎందరో వచ్చారు. గొప్ప గొప్ప రాజులు వచ్చారు. కానీ మనకి తెలుసు, బైబిల్ తీసాం కనుక అబ్బో సొలొమోన్ అండి, అబ్బో దావీదండి, అబ్బో ఫలానాయనండి, అబ్బో అంటారు. కానీ లోకమంతటికి తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే, అదిగో ఆ మందిరము కట్టబడినప్పుడు సొలొమోను ద గ్రేట్ చరిత్రలో మిగిలిపోయాడు. లోకస్తులు ఎవరైనా ఆ మందిరం కట్టింది ఒకప్పుడు ఎవరు అనగానే వెంటనే ఆ పేరు పలుకుంది. ఆ తరువాత కోరేషు ఫలానా ఆయన కట్టాడా,
అంటారు. లోకానికి రక్షణతో పట్టింపు ఉన్నది కాబట్టి అవే వెతుకుతారు వీళ్ళు. ఇప్పుడు ఇతను కూడా అంటున్నాడు, బతికి దేవుడు నన్ను ఉంచితే ఆ మందిరము కట్టడమే నా ప్రాముఖ్యత అంటున్నాడు. ఒకసారి మందిరము నిర్మాణం అయితే జరగబోయేది మీ ముందు ఒక క్షణముంచి మన యొక్క వాక్యములోనికి వెళదాం. మందిరము నిర్మాణం అయితే 57 దేశాల వాళ్ళు శత్రువులో వారి సంఖ్య కూడా రాశాడు దేవుడు. ప్రకటన 9వ అధ్యాయములో గుర్రపు రౌతుల సంఖ్య ఎంతట? ఎన్నో వచ్చింది. 20 కోట్ల శత్రుముఖ యెరూషలేమును దండ్ల రూపములో సుట్టేస్తారు. ఇది సైన్యము లెక్క 20 కోట్లు. 20 కోట్లు. ఎన్ని కోట్లు? 20 కోట్లు. 57 దేశాల వీళ్ళు అప్పటి వరకు యుక్తిపరుడైన ఈ చిన్న కొమ్ము యొక్క రాజ్యాలు, ఈ పోపుండాడే చిన్న కొమ్ము, ఇతగాడికి చెందిన సపోర్ట్ ఇచ్చిన దేశాలు కొన్ని ఉన్నాయి. అవి పేరుకి క్రైస్తవ దేశాలు, పేరు మాత్రమే. ఇతడు ఏం చెబితే అది చేసేస్తారు. ముఖ దండలేయి, గంట కొట్టు, మైనాలు పెట్టు, ఒత్తులు పెట్టు, పూలేయి, పరగనాలి, భక్తి పట్టించు, ఈ లోక ఆచారాలను. ఆ మధ్య ఒకడు వచ్చాడు, మాలేశాడట. క్రైస్తవుడు కదా. నేను అడిగితే ఇది మరియమ్మ మాలండి అన్నాడు. మీరు కూడా చూసే ఉంటారు. ఓహో, అంటే వాడు లోకస్తుడేశాడు గనుక ఈ పోపు వేసుకోండే. అపవాది ఎక్కడుంటాడో తెలుసా? అపవాది ఎక్కడో ఉండడు, భ్రమ కలగ చేయడములో ఉంటాడు. వాడు ప్రత్యేకంగా పరుగులు పెట్టడా? ఏది దేవుడని పిలువబడుతుందో, ఏది ఆచరణకు యోగ్యమైన జీవితమై ఉందో దానినే మాయ చేస్తాడు. మాయ సొన్నం కొట్టినట్టే భ్రమ కలుగ చేస్తాడు. అందుకనే వాడి పేర్లలో భ్రమపరుచు ఆత్మ అని పేరు. ఈ ఆత్మ భ్రమపరచు ఆత్మ. అంత ప్రార్థనా పరుడుగానే కనపడుతుంటది. మహాభక్తి పరుడు, భక్తి పరురాలు, మాయ, అంత మాయ. ఎలా గమనించగలమో? ఈ లోకములో ఎంతో మంది అలా జీవిస్తున్నారు. పైకి భక్తి కనపరుస్తూ ఉన్నారు, హృదయములో అపవిత్రత తొంగి చూస్తూనే ఉంది. మరి నీవు గమనించేది వారి క్రియలను బట్టి నీవు చూడగలవంటున్నాడు. నీవు చూడాలి అంటే మనోనేత్రాలు నీకు వెలిగించబడాలి. ఇందాక అన్నగారు చక్కగా ఒక మాట అన్నారు. ఎదుటోళ్ళలో దురాత్మ ఉందో లేదో నీవు చూడగలిగిన వాడవైతే అవి కనపడతాయి. భౌతికమైన చూపుతో కనపడవు. అప్పుడప్పుడు అడుగుతుంటారు, అయ్యా నాకేమన్నా దెయ్యం పట్టిందేమో చూడవా, చింతకు బాగాలేదంటే నా కూతురికి ఏమన్నా పట్టిందేమో చూడండి అయ్యా అనేవాళ్ళు ఉండేరు. వాళ్ళు కాళ్ళే అనుకుంటుంటారు. ఆశ్చర్యం వేస్తుంది. లేని దాన్ని అనుమానిస్తుంటారు. ప్రియ దైవజనమా, నీవేమై ఉన్నావో, నీ క్రియలు, నీ నడత, నీ ప్రార్థన జీవితము, నీ వన్నెగలిగిన ఆ దేవునికి ఇష్టమైనది నిన్ను రుజువు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
దినదినము మహిమ నుండి అధిక మహిమకు నిన్ను ఆసక్తితో పెంచుతూ ఉంటాడు. ఎంత వెతుకుతూ ఉన్నా ఇంకా ఇంకా ఆయన కోసం పరిగెత్తాలి. మన గ్రూప్లో కూడా ఉండుంటారు. వాళ్ళ పరుగు దేవుని కోసముగా కొందరు పరిగెత్తే వాళ్ళు లేకపోలేదు. నీ పరుగు క్రీస్తులో ఉండాలి. అలా కాసేపు పోయి కాసేపెట్టు కూర్చొని ఇక ఒక చోటకు పోయి 10 మంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. 10 చోట్ల తిరిగానండి. అబ్బో అబ్బో అంటే క్రీస్తు ఉన్నాడు, ఇటువైపు వాడి యొక్క శాఖ ఉంది. కొందరి విషయములో చాలా జాగ్రత్తగా వారు దిద్దుకోవలసిన వారు. మన గ్రూపులో అట్టివారు లేరని నేను ఆశిస్తూ దేవునికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఒకరిద్దరు ఉన్నారు, సంతోషం. హల్లెలూయా. ఉంటే ఒకవేళ పైకి భక్తి ఉండి ఆ నటన ఎక్కడైనా ఉంటే దాన్ని తోలివేయండి. కారణం దినము సమీపంగా ఉంది. అపవాది తనకు కలిగిన సమయము కొంచెమే అని తెలుసుకొని వాడు తెలుసుకున్నాడా. వాడికి సమయము తెలుసు, క్షణము తెలియదు, కానీ సమయం తెలుసా. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న వేస్తాను, కొందరైనా అడ్మిట్ చేసుకుంటారని ఆశపడతాను. అపవాది బైబిల్ చదువుతాడా? చదువుతాడండి. నేను పెద్ద ప్రశ్న ఇలా. అపవాది బైబిల్ చదువుతాడా? వాడు చదువుతాడు కానీ చదవడంటారా? చదువుతాడు. ఒక రోజు ఏం చేశాడు? యేసయ్యని ఎత్తైన చోటకి శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. దూకు అన్నాడు. దూకాక దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు, ఉయ్యల్లో పట్టుకోబెట్టట్టు అని రాయబడి ఒక చోట ఉన్నది. అంటే వాడు చదువుతాడా? చదువుతాడు గ్రహింపుతా అని అనుకున్నారు కదా. మీతో కలిసి అనుకోండి, చదవడం అనుకుంటే లేఖనము. మరి వాడికి ఈ ప్రకటన నిగూఢ భావాలన్నీ ఎలా తెలుస్తాయి అంటే దేవుడు ఏం ఇచ్చాడు తెలుసా? యెషయా 11:28 అధ్యాయాలు తర్వాత చదువుకోండి. నా మాటలు కొంత ఇచ్చట ఎందుకు పెట్టాడు? లోకస్తుల గ్రంథాలు అలా గ్రంథాలు ఉండయే, ఏదో పిటకతలాగా లైన్గా ఉంటాయా? ఉండవా? మరి బైబిల్ మాత్రం జ్ఞాని దగ్గరగా పోతే చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లా. జ్ఞాని చదువురానోడు, అయ్యా నాకు చదువురాదు కదా, నాకెట్ట అర్థమైంది, ఎవరైనా చెబితే బాగుండని అంటారు. లోక గ్రంథాలు పాఠ్యాంశాలాగుంటాయి, కారణం నరుడు రాసినవి. కానీ ఇక్కడ ప్రవక్తలు, అపోస్తులులైన ఆ 12 మంది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి వాళ్ళు రాశారు. చెయ్యి వీళ్ళదే, కానీ ఆ చేతిలో ఉన్న ఆ దేవుని చెయ్యి మరి ఒకటి పరిశుద్ధాత్ముడై. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? ఏడ కొంత ఆడ కొంత, అచ్చట కొంత ఇచ్చట కొంత రాసి, ఈ రాసిన వాటిని ఆ కాలములో ముద్రించయ్యా. దానియేలు 12:4 అంటాడు, నీవు దానియేలు ఈ గ్రంథమును ముద్రించు, అంత్యకాలములో ఆ గ్రంథాన్ని నేను ఇప్పుతాను.
ఏ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడో, ఏ వ్యక్తి ఆత్మలో జీవిస్తూ ఉన్నాడో అట్టివాడు ఆ గ్రంథమును చదవగలుగుతాడు. ప్రకటన 22:10 అంటాడు, ఈ గ్రంథమును ముద్రించవలదిగా, ముద్ర మరల వేయదా, కాలము సమీపమై ఉన్నది. ఆ ఇక ముద్రించద్దా. ఇప్పుడు ముద్ర విప్పాడు. 6 ముద్రలున్నవి. 7వ ముద్రకు అనుకూల క్షణాలు. అది సంఘము ఎత్తబడు క్షణాలు. ఇప్పుడు అక్కడున్నది ఇక్కడున్నది అంతా కూడా మనకు ఆత్మ ద్వారా సమకూరుస్తాడు. నువ్వేదో కనిపెట్టకర్లా కొత్తగా. నువ్వు కొత్తగా కనిపెడితే అది కొంప మునుగుద్ది. లేనివి మనం చెప్పినా, లేని వాటికి వెతికినా, లేనిపోని విమర్శాత్మకమైన వాటిల్లో కూడా వాడు అక్కడ కాసుకుని ఉంటాడు. సూటిగా నిగూఢమైన వాటిని ఆయన నీ లోపట ఉండి, నీ లోపల ఆయన ఎరిగిన వాడు, నీవు నేను గ్రహించాలని దేవుని మర్మములను మనలో ఉండి పరిశోధించువాడని ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అపవాది పక్కనే ఉండి వాడికి అర్థం కాదు, చదువుతాడు. మన గ్రూపులో కూడా ఉంటానేమో 10 అధ్యాయాలు చదివానండి, ఏమర్థమైంది? అర్థం కాలేదండి. 10,000 అధ్యాయాలు చదివానండి, కీర్తనలపై ఇంత మూడు చదివానండి. చదివావు కరెక్టే, అందులో సువార్త పరంగా చదివావు, సంతోషం. దేవునికి కేటాయించావు, సంతోషం. నీకు ఏమర్థమైంది అంటే అది ఎతుకుతున్నానండి. టైం యాడుంది? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రహించమని, నిన్ను తాకినవాడు నీకు సమస్తము చెప్పువాడు. వాడికి ఉన్నాడే, వాడు చదువుతున్నాడు, లేఖనాలు ఎరుగుడు, కానీ నిగూఢమైన భావాలు వాడు గ్రహించజాలడు గనుకనే ఆయన దాచి ఉంచాడు. అవి కేవలము పరిశుద్ధాత్మ వలననే వివేచన కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక ఈ మర్మములు తెలుపుటకు నేను నీ యొద్దకు వచ్చానంటున్నాడు. ఈ గ్రూపులో ఎంతమంది ఎంత చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఆత్మ తెలియచేసిన అనేకమైన వాటిని మన గ్రూపులో మనం వింటూ ఆనందిస్తూ ఉన్నాం. మనమందరము కూడా దేవునికి ప్రియులమై ఉన్నాము. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా. ఇద్దరు దేవుని ప్రియులై ఉండాలా. చెప్పేవాడు ప్రియుడు గాక వినేవాడు ప్రియుడైతే ఆ శక్తి తనలో ఉంది. కానీ చెప్పబడటం లోతైన మకరందము రాలేదనుకో, తృప్తి పడలేడు. వినేవాడు అశ్రద్ధతో ఉన్నా చెప్పే వ్యక్తి ఆశతో చెప్పాడు, నిగూఢ భావం ప్రయోజనం ఎక్కుద్దా? ఉండదు. కాబట్టి అందరము ఆత్మీయులగుదుము గాక, అందరము ఆయనకు ప్రియులముగా మార్చబడుదుము గాక, శ్రద్ధ కలిగిందుము గాక. నాకు దైవజనులు చెప్పిన మాట నాకు నవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఈ మాట నా హృదయానికి ఈరోజు అవసరమైంది అనిపించింది. వినుట వలన కలుగును. ఈ వినేది ఎలా వినాలి? క్రీస్తుని గురించి మాట వలన ఆయన గురించి శ్రద్ధతోటి కనిపెట్టాలి. అందరూ యేసుని గురించే వింటున్నారా? లోక సంబంధమైన వింటున్నారా? అన్ని విశ్వాసం వస్తుంది. అమ్మ నీ మీద అమ్మా అట్ట చెప్పింది అంటే ఇటు పక్క వాక్యం విన్నా నీవు కాసేపట్లో అయ్యక్కిని అనుకో, అప్పుడు దేని మీద శ్రద్ధ పెట్టా?
కదా? అప్పుడు ఏది ఎక్కుద్ది? అదే ఆ మనిషి ఎదురుగా తెచ్చి పెడతాడు వాడు. ఏయ్, ఇందాక నీ గురించి చెప్పారుగా, నువ్వు ఇట్టపా అంటాడు. ఆమె ఏదో భక్తితో ప్రార్థన చేస్తుంది, మా తల్లి చూద్దామని ఆ మనిషిని ఇంటి దగ్గర పెడతాడు. ఈ వాక్యం అంతా పది కాపూట పోయే ఆ మనిషిని చూడగానే ఆ పాత జ్ఞాపకాలు, నీకు రావలసిన జ్ఞాపకాలు, బైబిల్లో ఉన్న నిగూఢమైన ఆ చెప్పబడిన ఆ జ్ఞాపకాలు వస్తే ఒలీవ మొక్కల వలె, కొమ్మల వలె మనము మహిమ నుండి అధిక మహిమలోనికి నడుచుదు. హల్లెలూయా. ఎప్పటికప్పుడే చెప్పేవాళ్ళు అట్నే ఉంటున్నారు లోకంలో, వినేవాళ్ళు కూడా అట్నే ఉంటారు. ఎన్ని దేవుని కమ్మని మధురమైన మాటలు వస్తున్నాయి, కానీ జ్ఞాపకానికి ఎందుకు ఉండట్లేదు? మనిషి కదయ్యా. ఎస్, స్వార్థ ఓకే, మరి నిగూఢ సత్యాలు కొన్నిటిని కొండ గుర్తుగా పెట్టుకోగలగాలి. ఎన్ని రోజులైనా అవి జ్ఞాపకానికి ఉండే రీతిగా నీకు ఉంటున్నాయా? మీరే చూడండి, దేహం మీద ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఆ గాయం మానింది, మచ్చ ఉంటుందా ఉండదా? ఎన్నాళ్ళు అయినా ఆ మచ్చ కనపడితేనే ఉంటుంది కదా. మరి శరీర మచ్చలు ఇలా గుర్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన చల్లటి మచ్చ, ఈ మురికి కలిగిన ఈ దేహాన్ని, మైల కలిగిన బ్రతుకుని, శపించబడ్డ ఈ జీవితాన్ని తెల్లగా ఉదక స్నానము, మరి అదెంత గుర్తుండాలి? వచ్చి అశ్రద్ధగా ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి వాడికి తెలియదే, శత్రువు ఉండాడే, వాడికి తెలియదు. ఏదో రాసింది స్వార్థ తెలుసు వాడికి. వాడు చదివాడుగా, నువ్వు చదివినట్టే వాడు చదివాడు, నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టే. ఎందుకని ఆధారం కావాలి? ఇట్ అంటున్నావు, సాతానికి మర్మాలు తెలీదా? ఎట్ట చెప్పగలవు? ఎట్టంటే ఆ రోజు యేసయ్య పలుసార్లు ఒక మాట చెబుతున్నాడు, నన్ను సిలువేస్తారు, నేను చచ్చిపోతాను, నన్ను కొరడాతో కొడతారు, హింసిస్తారు, నిందిస్తారా అని చెబుతా ఉంటాడు. చెప్పాడుగా. లాస్ట్ మినిట్ వరకు వీడు ఆనందిస్తున్నాడు. అవునా, నేను అందుకే వచ్చా. చుట్టూ ఉంటున్నాడు కాపలా, వాడి సైన్యంతో కూడా. చుట్టూ ఆయన ముట్టుకోలేడు కదా, శిష్యులు ముట్టుకోలేడు కదా, ఎందుకంటే ఆ శిష్యుడు యేసుతో ఉన్నాడు. మరి ఈ శిష్యులు యేసుతోనే నడుస్తున్నారా? ఆ రోజున శరీర రీతిగా కూడా నడిచారు. ఈరోజు ఆయన సరిసమానుడైన పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. ఆయన పక్కనే నడుస్తూ వచ్చాడేమో, వాళ్ళతో కలిసి ఉన్నాడేమో, ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ లోపటే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను గుణించుకుని, ఆయనను కలుపుకుంటూ, నిత్యము మననం చేసుకుంటూ, ఆయనేమి నా హృదయములో ఉంచుతాడోనని నా తలంపులు, నా నడతలు, నా పరుగు, నా ఉద్దేశము అన్నీ ఆయనకి ఇష్టమా కాదని పరిశోధిస్తూ నిదానించి వెళ్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. ఆలోచన చేయి. ఎలా ఉంది నీ పరుగు? ఉదయం లేచింది, సాయంకాలం వరకు పరిగెత్తి అలసి సొలసి చివరకు ప్రార్థన కూడా చేయలేని పరిస్థితులు, ప్రియ దైవజనమా, ఉండకూడదా? నువ్వు దేని చేత పిలువబడ్డావో ఆ పిలుపు, ఎలా స్థితిలో పిలువబడ్డావో ఆ తగిన పిలుపు నీలోనికి స్థిరపరచబడలేనప్పుడు నీ ప్రయాసలు వ్యర్థమైపోతాయి. ఆ రోజున ఆయన వేలెత్తి చూచి, లోకంలో నుండి నిన్ను కాపాడానే, నిన్ను రక్షించానే, నిన్ను నేను నమ్మానే, నిన్ను నేను నమ్మాను, నా వాక్యమును చేత పట్టుకుని
అనేకులకు ప్రకటించు వ్యక్తిగా నిన్నేర్పాటు చేశానే, నీ కుటుంబాన్ని కూడా కాపాడలేకపోయావా? నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను నాశనం చేసుకున్నావా? భ్రష్టుడా! అది బూతు కాదు, భ్రష్టమైపోయింది. అయ్యో అని ఆ విమర్శ రోజు నిన్ను జాలి పడకూడదు. వెలుగుండగానే శత్రువును గమనించాలి. నీ వెలుగున్న చోట ఎక్కడో బీరువా చాటున లైట్ వేస్తే చీకటి ఎక్కడో బీరువాలు మంచాల మల్లో కనపడ్డట్టుగా పారిపోవాలి. చీకటి కలిగిన చోట్ల వెలుగు రావాలి. ప్రభు అంటున్నాడు, అనుదినము నీ కుటుంబము నెమ్మది కలిగి ఉండాలి. నేను క్రీస్తులో ఉన్నాను అని నీకెలా తెలుసుద్ది అంటే, ఆ గృహము నిరంతరము ఆనందంతో, Amen. సంతోషమే భార్య భర్త మధ్య, బిడ్డల మధ్య సఖ్యత. ఆ సఖ్యతను, ఆ ప్రేమను అపవాది దండుకోవటానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడికి తల ఒగ్గితే ఆ రోజు నీ కుంప చెదలైపోతుంది. దానిని బట్టి గమనించాలి. క్రీస్తు ప్రేమ వికసించి సుగంధము వలె పరిమళాలు జల్లాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. 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 వాడున్నాడు కదే, చెప్పిందమ్మా. లోతైన సత్యాలు గ్రహింపలేడు గనుక వాడు వినుట వలన వాడు కూడా ఇది నిజమే, కాబట్టి ఈ మర్మములు నాకు గ్రహింపు రాట్లా. ఆ రోజు నేను చంపాక మూడో రోజు నేనేం చేస్తాను? తిరిగి లేస్తాను. అప్పుడు ఏం చేశాడు? అప్పుడు దాకా అర్థం కాల. వాడికి అర్థమైతే యేసయ్యకి సిలువకు అప్పగించేవాడు కాదు కదా. అవును. వేయబడనిది రక్షణ మనకు దొరికేది కాదు. అంతా ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనం వాడి సొత్తుగానే ఉండేవాళ్ళం. 2000 సంవత్సరాల నుంచి ఆడి చేతిలో నుంచి దేవుని చేతిలోనికి మార్చబడుతూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కారణం అపవాదికి, లోక సంబంధులకు, లోక జ్ఞానులకు, లోక ప్రధానులకు, లోకానుసారమైన వారికి మర్మమును మరుగు చేసి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పునరుద్ధాన మర్మం అన్నాడు. అందుకని మరుగు చేసి మనకు అందిస్తూ ఉన్నాడు. మనం అందిపుచ్చుకుంటూ ఉన్నాం. వాడు ఆ రోజు ఎరుగక, అందుకనే వాడు ఇక ఆంతుల్ని పేతురులో దూరి యేసయ్య చేయి ముట్టుకొని ఇది నీకు దుర్భగుగాక అంటున్నాడు. గద్దిస్తున్నాడు యేసయ్యని. చేసేదేమిలా, మానవ జ్ఞానముతోటి మానవ పొరుగునే దృష్టి పెట్టాడు. మానవ జీవితము తర్వాత ఆత్మ సంగతులు వాడు కనిపెట్టలేడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి సమయము ఎలా తెలుసుద్దంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ ద్వారా అనేకులకు అయ్యా సమయం వచ్చింది, సిద్ధపడండి, మారు మనసు పొందండి అని నిన్ను, నీతో పాటు అందరిని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడు వింటాడే. ఈ మాట ఇప్పుడు చెప్పలా, ఇలాగేమన్నా చెప్పాడా అవ్వమ్మా? అడిగాడా? అడిగాను. ఆ రోజు అడిగింది అదే, సరిగ్గా వినట్లేడు. ఎందుకంటే ఆ బయట ఉన్నాడు కదా. మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగా. దేవుడు ఏమన్నా చెప్పాడా? అంతే. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న అయినా, పెద్ద ప్రశ్న అయిను, అవ్వ దేనిని బట్టి తిన్నది? ఏ కారణం చేత తిన్నది? ఏం చెప్పాడు? ఏం మాయ చేశాడు?
దేవతల వలె. దేవదూతల వలె అంటే ఉంటారు. వాడు దేవ ఏమన్నాడంటే మీరు దీన్ని తిను దినమున దేవతల వలె ఉంటారు. అది వాడు అది విని అమ్మో నేను కూడా దేవతనంట దేవదూతల దేవదూతనంట దేవదూతల్లా దేవతల దేవతల వలె. గాడ్స్ అని ఉంది. దేవతల వలె ఉందురని దేవదూతల దేవుని వలె. అదిగో అమ్మో వీళ్ళులాగే ఇప్పుడు సృష్టించబడ్డాను, ఇక మీదట నేను సృష్టించుకుంటా. ఐ ఆల్సో విల్ బి ద క్రియేటర్. చూసారా అయిపోయిందా అంటే దేవతల వలె ఉంటారు. ఆ మాట అడుగుతున్నాడు. దేవుడు ఏదో చెప్పాడు, గుసగుసలాగా అనిపించింది నాకెనపట్ల. శివుడు ఎందుకని వాడు వెలివేయబడ్డాడు, మహిమలో లేడు. కాబట్టి మహిమలో ఉండే వాళ్ళని లాగటమే వాడి డ్యూటీ. ఆ రోజు కూడా అంతే. పేతుల్లోకి జొరబడి యేసయ్యే సృష్టికర్త చేయబట్టుకొని అంటాడు, ఇది నీకు దూరమగుగాక. దూరమగును గాక. ఏది దూరమగవటం? మరణం. ప్రార్థన, ఆశీర్వాదం, దీవెన, స్వస్థత, కృప దూరమగుగాక అని వాడు నిరంతరము ప్రయాసపడుతుంటాడు. నువ్వు లొంగుతావా? నువ్వు లొంగితే ఆ రోజు ఆ దీవెన కోల్పోతావు కదా. ప్రియ దైవజనమా, అపవాది తనకు కలిగిన సమయము కొంచెమేనని తెలుసుకొని నీ తెలుసుకొని యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడిద్దరిని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పారు. క్రోధం కాదు. బహుక్రోధము గలవాడై మీ వద్దకు ఇప్పుడు దిగి వచ్చి చూడండి, ఉన్నాడని చెప్పాను. మనమంతా ఆత్మలో ఉన్నామా లేవా? ఎవరేం మాట్లాడలా. ఆమెండి ఆత్మలో. ఆత్మలో ఉన్నామండి. మరి ఆత్మలో ఉన్న నీ నోట వ్యర్థమైన మాట, కోపగించుకును మాట, ఆవేశకరమైన మాట, నీ తలంపులలో శరీర కార్యాలకు చెందిన పదం వచ్చింది అంటే ఈ గుబులు ఎవడు పుట్టించాడు? అపవాది అపవాది పుట్టించాడు. పుట్టిస్తాడు. తొందరపడి ఒక మాట ప్రార్థించే నీ నోట ఆశీర్వచనమే కానీ పొరపాటునైనా నీ నోట నుంచి ఒక కీడు మాట పలికావు అంటే అది వాడు ఇది నిజమా, దేవతల వలె ఉందరు, ఏమి కాదు. కోపాన్ని, ఆవేశాన్ని కలుగ చేసేది ఎవడు? అపవాది. విచిత్రం ఏంటంటే దైవ సేవకులు కూడా, దైవజనులు కూడా ఆ కోపం వాడు పుట్టించిందని ఒక నిమిషము యోచన చేయకుండా కొడుకు కల్లో కూతురు కళ్ళు తిరిగి పనికి మాలినోడా అంటాడు. ఇప్పుడు అన్నదెవరు? అనిపించింది వాడు, అన్నదెవరు? మనమే. ఆ వ్యక్తి మీలో ఎవరున్నారు అప్పటిదాకా? శుద్ధాత్మలో ఉన్న పరిశుద్ధాత్మను పొందిన నీ గురించి దేవుడేమంటున్నాడు? నీవు అవునంటే అవును, కాదంటే. కాదు ఇప్పుడు నువ్వు అవునన్నావుగా, ఈడు పనికి మాలినోడైతాడు అన్నావా లేదా? అన్న. మరి మళ్ళా ఎస్ఐ దగ్గరకు వచ్చి వాడు పనికి మాలినోడు అయ్యాక నువ్వు ఆనందిస్తావా? ప్రార్థన. సంతోషంతో నా కొడుకు నేను పనికి మాలినోడు అనగానే పనికి మాలినోడు వ్యర్థుడయ్యాడు అమ్మయ్యా అని ఆనందిస్తావా? మళ్ళా వచ్చి ఎస్ఐ దగ్గరికి అయ్యా తప్పులలో ఆ ఉద్దేశం మీద అనలేదా? అప్పుడు ఆదాము కూడా నోటి మాటలాగే పలికాడు. రే అబ్బాయి ఇట్రా, ఆదామా ఈ మాట అన్నావా? ఈ పని చేసావా? అయ్యా నువ్వు నాకు ఇచ్చావు చూడు ఆ పక్కన, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పొలంలో నువ్వు నాకు కూడా ఇలా అంటావు. అయ్యా పంపింది. లేదు అంతమైతే అన్నాను కానీ నా బిడ్డను దీవించు. ఎట్టేస్తుంది దీవెన? వాణ్ణి ఆశీర్వాద ఫలముగా నువ్వు అనలేదు కదా. తండ్రే కాదు తల్లి కూడా తిడతా ఉంటది. ఎప్పుడు చూసినా
రణధ్వనిగా నువ్వు ఉంటే ఆ కుటుంబము సమాధానం ఎట్టుంటది? ఉండదు. ఉండదు. వాడికి కావాల్సింది అది. క్రోధంగా వచ్చాడు. నిన్ను జూస్తే నీరు పుష్కలంగా ఉన్నాయి. నీరు దేవుని వాక్యము, నీరు దేవుని ఆత్మ నీ ఇంటిలో నింపాదిగా ఉన్నాయి. వాడికి గావాల్సింది కింద సిల్లి పెట్టడం. అది ఏ విధంగానైనా నీకు బాగా కోపమొస్తే నేను తిట్టినట్టు తిట్టండి. నేనెట తిడతాననేగా నీ డౌటు? పిల్లల మీద నాకు కోపమొస్తే బాగా కోపమొస్తే గాడ్ బ్లెస్ యూ అంట. ఏమంటా? గాడ్ బ్లెస్ యూ. అంటున్నారా? లేతే పనికి మాలిందానా? ఏయ్! ఇట చేయొద్దు. కొట్టండి. దెబ్బ కొట్టండి. నష్టం లేదు. కానీ ఈడబ్బో! నా శనికే దాపురించాడు. వామ్మో! ఈ పిల్ల ఎట్టుంది అట్టుంది. నీ నోటితో అవునన్న మాట అవునుని స్థిరపరుస్తున్నాడు. నీ నోట కాదన్న మాట కానట్లుగానే స్థిరపరుస్తుంటే నీవెందుకని ఈ మాటలు గమనించటం లేదు? దిద్దుబాటు నీకు అసహ్యమైందా? నువ్వేది ఆలోచన చేస్తే అదేనా? ఈ రోజున ఎవరి బిడ్డలైనా బలహీనులైపోయారంటే, ఒకప్పుడు ఆ బిడ్డల మీద నీవు క్రీస్తుని ఎరిగిన నీవు పలికిన పలుకులు ఈరోజు పరిపక్వమైనయేమో. అందుకే వాళ్ళలా తయారవుతున్నారేమో. నిన్ను బట్టి వాళ్ళు ఏడుస్తున్నారేమో. నిన్ను బట్టి కన్నీళ్లు కారుస్తున్నారేమో. నీ యొక్క స్థితులే చూస్తున్నావేమో. మళ్ళా వచ్చి యేసయ్య దగ్గర అయ్యా నన్ను నా బిడ్డలు క్షమించయ్యా. ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. కానీ నీ నోటి మాట ఇక మీదటైనా భద్రము చేసుకుందువుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీటి కాలువల యోరన నాటబడిన కుటుంబముగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఫలమిచ్చు ఒక వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వలె ఉండును గాక. ఆమేన్. అది వాడు సమయం కొంచెమేనని నీ యొద్దకొచ్చాడు. నీ దగ్గర కాజేసేది సమయం. కుటుంబ ప్రార్థనలు చేస్తున్నామన్న వాళ్ళు మాత్రమే. ఒక చోట శాపం ఉంది. అంటే దేవుని యొద్దకు రాని జనాంగం. కుటుంబం అంతా రక్షించబడ్డ వాళ్ళే. కానీ దినము బలి, ఆత్మ బలి ఉండదు. ఇక ఎవరైనా ఒకరు ప్రార్థన కూర్చుందాం అంటే, నేనొత్తాను గానీ వాళ్ళు రారు అన్నావే అనుకో, వాళ్ళని సిద్ధపరచుకోవాలి కదా! కుటుంబం అంతా అపవాదిని పారద్రోలాలి. అపవాదిని ఎదిరించుడి. వాడు అప్పుడు పారిపోతాడు. యొద్ద నుండి పారిపోవద్దు. ఒక్కడివే ఎదిరించావు. నీకు పిల్లలు లేరా? తల్లిదండ్రులు లేరా? ఈడ కాపోతే వాళ్ళ దగ్గరకు పోతాడు. వాళ్ళని కొట్టాడనుకో, నువ్వు ఎడుత్తావా ఏడవా? వాడిని కొడితే బలహీనుడు ఒకడున్నాడు. లేతే ఒక ఆమె ఉంది. వాళ్ళకి తగిలితే దెబ్బ నువ్వు ఏడవక సంతోషపడతావు కదా! ఏడుస్తామండి. అంటే ఏం చేయాలిప్పుడు? రక్షణ కవచము ఆహారముగా నీ ఇంట నివాసముగునట్లు మనము ఆనందించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. వాడు మన పక్కనే ఉంటాడు. నిరంతరం పక్కనే ఉండి వాడు ఆలకిస్తూ ఉంటాడు. శపించబడిన జీవితాలకు వాడు మార్చాలని బలహీనులుగాను, సమస్యలలో మనస్సును విరుగువానిలా వాడు నిరంతరము ప్రయత్నం చేస్తాడు. నీవు దేవునితో నడిచినప్పుడు, కుటుంబం అంతా ఆయన స్తుతించినప్పుడు నీలో ఉన్న ఆ ఆత్మీయత వికసిస్తూ ఉన్నది. హల్లెలూయా. 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 కోటగా ఉన్నది. అందుకే ఇందాక కుటుంబ ప్రార్థన బలంగా కూర్చొని చేస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పమంటే ఎవరు చెప్పినట్టు లేరు. నేను ఒక్కడు దొరుకుతా నీ దృష్టికి ఎతికితే.
ఏడ ఆడ ఆడ ఏయ్ ఒకరోజు మందిరానికి బాగపోతే నేను వాళ్ళతో పలికేవాడిని కాదు తొలి దినాలు. అంటే అర్థమైంది, నువ్వు నాకు బిడ్డవు కాదు, నేను తల్లిదండ్రులం కావు. ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యాలు లేకపోవచ్చు, కానీ యేసై ఉంటే అదే ఆస్తి నీకు. ఆ ఆస్తి శాపమును పారద్రోలదు. ఆ ఆస్తి పేరు సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యమైన ఆనందం, సంతోషమై ఉన్నది. అట్టి సంతోషాన్ని మనము పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అది లేకుండా ఉంటే ఎప్పుడు కలహాలే. చెదలు పట్టిందంటారే, అలా ఉంటది. అలా ఉండటం దేవునికి ఇష్టమా? సర్వోన్నతమైన స్థలం ఒకటున్నది. అది నీ మెదడు, హృదయం, తలంపులు, ఊహలు. అక్కడ దేవునికి మహిమయు. హల్లెలూయా. ఆ తరువాత అంటున్నాడు, హల్లెలూయా. అట్టి వారు మహిమ చెల్లించిన రోజు ఆయనకు వారు ఇష్టులట. ఆమేన్. ఇక భూమి మీద ఆయనకు ఇష్టులయ్యాక వారికి ఏం కలుగుద్దట? లోక 2 సమాధానం 14 కలుగుతుంది. సమాధానం కలుగుతుంది. సమాధానం ఇచ్చుట. నేను ఒక ఇంటిని శాంతి చూశాను. కలుగుతుంది. మేలు కలుగుతుంది. మొత్తం కలిపిన 5గురు ఉండారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ఆయనకి ఇష్టమైన మనుషులకు వారికి భూమి మీద సమాధానమును కలుగును భూమి గాక. మీద సమాధానమా. ఆ. ఇంకొంతమంది ఉన్నారు. ఒక కుటుంబం పాస్టర్ గారిని చూశాను నేను. ఆ ఇంట్లో మొత్తం 5గురు ఉంటారు. అందరు ప్రార్థనా పరులే. కానీ ఎవరి గదిలో పోయి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నిద్రపోతున్నారు, టీవీ చూస్తున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, ఆడియో చూస్తున్నారు. ఏమో గంట ఇంట్లో కూర్చొని ప్రార్థించలేరా? ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేవంటారా? ఆయా దేశాల్లో ఉన్న ఫోన్ చేసి, "అమ్మాయి ఎట్టున్నావు? నా కొడుకు బాగున్నాడా? నా కూతురు బాగుందా? నా అల్లుడు బాగున్నారా? నా బిడ్డలు బాగున్నారా?" అని వీడియో కాల్‌లో చేస్తావు కదా! అయి నువ్వు అడక్కపోతే వాడేమన్నా నువ్వు అడిగాడు కాబట్టి బాగైతాడా? వాడు నెట్ దగ్గర కూర్చొని ఇట్లా కొట్టుకుంటా, "ఆ! బానే ఉన్నాం. నువ్వెట్టున్నావు మమ్మీ? ఆ! ఇదిగో నా పెళ్ళాం మాట్లాడింది. నువ్వెట్టున్నావు డాడీ? ఆ! అదిగో." ఇట్లా మాయలు. నిజమైన ఆత్మపూర్ణత ఏంటంటే, ఆ వీడియోలో ఆళ్ళ సమయం 8, 9 ఆ భోజనం టైం ఉంటదే, పిల్లలు వాళ్ళు కూడా దాన్ని అలవాటు పడాలి. బాలుడు నేర్వవలసిన త్రోవ వానికి నేర్పమా. మీలో ఎంతమంది దేశాల్లో ఉండదు. మంచిదే. ఆ టయానికి వీడియో ఆన్ చేసి ఒక క్షణం అంతా బాగుండాలని. కీర్తనలు ఎన్ని చదివాము? ఇప్పుడు కూర్చోండి అంతా అయ్యారా భోజనాలు? కాలేదు అత్తయ్య, కాలేదు మామయ్య. ఓకే. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు చేశారా? మళ్ళీ 10 నిమిషాల తర్వాత కూర్చొని చక్కగా ఒక చోట కూర్చొని హల్లెలూయా నీకు స్తోత్రం అంటే నీ మనస్సులో ఉన్న దుర్గంధాలు, చెదులు, బలహీనతల పారిపోతాయి. నిర్మలమైన కాంతి ఆ గృహాన్ని పాలించుద్ది. ఒకరు కూర్చుంటే ఇంకొకరు ఏమంటున్నారు? "నువ్వు చేసుకో." అబ్బో! నేను చేసుకుంటున్నా. నువ్వు చేసింది ఎవరికి తెలుసుద్ది? ఆ చేసేదేదో ఈడ కూర్చో. నువ్వేం చేస్తున్నావు ఈడ చెయ్యి. ప్రార్థన చేయటం చేతగాని పిల్లలు కూడా ఉన్నారు. నాకు రాదు, నువ్వు చెయ్యి. ఎలాంటి పనికి మాలిన జీవితాలవుతాయో నీ కళ్ళ ముందే బలహీనతలు కనపడతాయి. రోగాలు కనపడతాయి. రోగాలు, రుష్టులు, బాధలు ఈ భూమి మీదున్నంత కాలం సహజం. సహజం. కానీ ఆయన కృప ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడుతూ ఉన్నాం. హల్లెలూయా. 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 దైవజనుడు పరిశుద్ధాత్ముడు ఎత్తుకో ఈ మాటలు మనకి వినికిడిలో ఇచ్చాడు. ఎందుకంటే మీలో ఎలా ఉన్నారు? ఒకరిని ఒకడు విమర్శించుకుంటే
ఏది సద్విమర్శ, వాక్య విమర్శ చేసుకుంటే మనము తీర్పులోనికి పోకుండా ఆ విమర్శ మనలను కాపాడుద్దట. Amen. Amen. హల్లెలూయా. మీ హల్లెలూయా. అందరితో పలకరించడానికి మాత్రం సెల్ ఫోన్లు, వీడియోలు, ఆడియోలు, చీటీలు, చాటులు ఏమేమో ఉన్నాయి. నాకు కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్ అంటాడు, ఆ గ్రాము. లోకపు ముచ్చట్లు, బంగారం కొన్నావా, వెండి కొన్నావా, ఇత్తడి కొన్నావా, అది కొన్నావా, ఇవెన్నో ముచ్చట్లతో సమయము తగలబెట్టి నీకు నీవుగా అపవాదికి అవకాశం ఇవ్వద్దు. అవి లోక సంబంధమైనవి, అవి ఉంటూనే ఉంటాయి. కానీ దేవునికి నీవెంత సమయం ఇచ్చావు? కొంతమంది ఉంటారు, అనారోగ్యం ఉందండి, మంచాన్ని పండుకుంటావు. పండుకో, పిల్లలు అక్కడే పండుకొని నిద్రపోతారు, నష్టమేంటి? తర్వాత ఎత్తి పిల్లల్ని రోజంతా సంకనేసుకుంటావా లేదా? పసిపిల్లల్ని ఏడిసినప్పుడల్లా సంకెత్తుకుంటావా లేదా? అవును. మనవడు, మనవరాళ్ళు, ముది మనోళ్ళు, ముది మనవరాలు, కూతురు, కొడుకులు ఎవరైతేనే చిన్నపిల్లలు ఆ నిద్రపోతే సంకనేసుకొని చిన్నగా కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకుని మంచం మీద పడుకుంటే పోదా? లేదు, ముందుగానే నేల మీద పరుపేయి, చక్కగా వాళ్ళు ఆడ పడుకుంటారు. ఏమవుతాయి? కానీ వాళ్ళు దేవునిలో ఉంటారు, దేవునిలో ఉంటారు. ఆ ఇల్లు ఆస్తులు ఉండవు, ఐశ్వర్యాలు ఉండవు కొని, కానీ ఒకటి ఉంటుంది, నెమ్మది, సమాధానం, ద పీస్ ఆఫ్ మైండ్. Hallelujah. ఎంత శ్రమనైనా ఓర్చుకుని హాయిగా పరుగులు పెడతాడు. ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారా లైఫ్? అనుభవించేవాడికి తెలుస్తుంది. Amen. దైవజనులైన, ప్రవక్తలైన, అభిషేకించబడిన ఎక్కడో ఒక చోట గాయాలవుతుంటాయి. కారణం, ఆ గాయం పేరే కొడుకు, ఆ గాయం పేరే కూతురు, ఆ గాయం పేరే, ఆ రణం పేరే. వీళ్ళు రణాల పాలవుతుంటారు. ఎంతమందిని కాపాడాలి? కోడి తన రెక్కల కింద బిడ్డలను దాస్తుంది. రెక్క దాటి బయటకుండే బిడ్డను ఏదెత్తకపోద్ది? గ్రద్దెత్తుకుపోతే గద్ద తన్నకపోద్ది. ప్రియ దైవజనమా, మనం ఎలా ఉండాలో చూడండి. గద్ద తన్నకపోయినట్టు రోజు అపవాది తన్నకపోతున్నాడా? ఎట తెలుసుద్ది? ఆ నెమ్మది లేదు ఆ రోజు అంటే ఆ రోజు తనకపోయాడు. ఏ విషయంలో ఆలోచన చేస్తున్నావు? అది దైవ చిత్తమా, దైవానుసారమా, దేవుని సంబంధమైన మహిమ, లోక మహిమ? అక్కడే తెలిసిపోద్ది. ఏ రోజు గృహములో ఒక సమస్య, గొడవ, అల్లరి వచ్చి క్షణములో మళ్ళీ మానకపోతే, అది దినాలు ఉంటే, అది సాయంకాలం వరకు ఉన్నది అంటే, సాయంకాలం వరకు వాడు కాటు తగిలిందని అర్థం. వెంటనే సమాధానానికి మార్చు శక్తి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దయ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృపలో మనము భద్రపరచబడి ఆయన రాకడలోనికి ఎత్తబడు గుంపులో జీవించుదుముగాక. ఆమేన్. ఆమేన్. మన గృహములు ఆమేన్. సమాధానమును కలిగి ఉండునుగాక. ఆమేన్. సర్వోన్నతమైన ఆలోచనలంతా దేవుని ప్రేమతో నింపబడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మన బిడ్డలను దాచినట్లు మనము మన బిడ్డలను దాచుకుందుముగాక. రాకడ హల్లెలూయా. ఆమేన్. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన